సారా జీవితం ఒక స్త్రీ హృదయ యాత్ర. ఆమెను కథను మనం ముఖ్యంగా ఆదికాండము 12వ అధ్యాయం నుంచి 23 అధ్యాయాల్లో చూస్తాము. ఆమె అబ్రహాము భార్య మాత్రమే కాదండి, వాగ్దానానికి భాగస్వామి, పరీక్షలకు సహనిగా నిలిచిన విశ్వాస సాక్షి గురించి ఈరోజు మనం ధ్యానించుదాము. ఆ మహా విశ్వాసురాలే సారా. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. సారా సంపన్న కుటుంబంలో జీవించిందండి. సౌకర్యం, భద్రత ఉన్నటువంటి జీవితము. కానీ దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు ఆమె కూడా తన దేశాన్ని విడిచి అబ్రహాముతో పాటు ప్రయాణం చేసింది. ఆమెకు వ్యక్తిగత పిలుపు వినిపించలేదు. అయినా భర్తతో కలిసి విశ్వాస ప్రయాణం మొదలుపెట్టింది. ఇక్కడ మనకు అందిస్తున్నటువంటి సందేశం అంటే సారా ముఖం చూడండి ఒకసారి, ఎంత అందంగా ఉంది. వృద్ధాప్యంలో ఉన్నప్పటికీ ఆమె ముఖము ఎంతో అందంగా సుందరంగా ఉంది. కాబట్టి మన విశ్వాసం మన కోసం మాత్రమే కాదు, కుటుంబం కోసం, సమాజం కోసం సారాలా మనం కూడా ప్రయత్నం చేయాలి. ఇక చూసినట్లయితే మరి సారాకు దేవుడు సంతానం ఇస్తానని వాగ్దానం చేశాడు. కానీ సంవత్సరాలు గడిచాయి, వయసు పెరిగింది, గర్భం రాలేదు. మరి ఇక్కడ మనం బొమ్మలు చూస్తూ ఉన్నాము. సారా ఇప్పుడు గర్భవతిలా మనకు కనపడుతుంది. సారా హృదయంలో బాధ పెరిగింది. ఆమె తన సేవకురాలైన హాగారుకు, అబ్రహాముకు ఇచ్చింది. ఇది ఒక మానవ నిర్ణయం. దేవుని వాగ్దానంపై పూర్తిగా ఎదురు చూడలేకపోయినప్పటికీ తర్వాత తాను విశ్వసించింది. ఇక్కడ మనం పోల్చుకోవాల్సింది ఏమిటంటే, మన జీవితంలో కూడా దేవుడు ఆలస్యం చేస్తే మనమే మార్గం వెతుకుతాము. ప్రార్థన తగ్గి ఆలోచన పెరుగుతూ ఉంది, ఇతర దారులు పడతాము. ప్రార్థన యందు మనం ఆసక్తి చూపము. ఏదో మనకి ఇష్టం వచ్చిన రీతిలో ప్రయాస పడతామే కానీ విశ్వాసం మీద ఆధారపడం. విశ్వాసం తగ్గి ఆతురత పెరిగితే మనకి ఎలాంటి ఆనందము దొరకదు, ఎలాంటి మార్గాలు కూడా కనిపించవు. కాబట్టి మనం ఆతృతను మాలి మరి విశ్వాసమును దేవునిపై వదిలి ప్రయాసపడాలి. ఎందుకంటే ఇక్కడ సారాని చూస్తూ ఉన్నాం, విశ్వాసంతో దేవుని మీద ఆధారపడి ప్రార్థన చేస్తూ ఉంది. ఎంత ప్రార్థన చేస్తూ ఉందంటే, నా జీవితం నీ చేతిలో పెడుతున్నాను, నాకు సంతానం లేదు, నన్ను చూసి అందరూ నవ్వుతూ ఉన్నారని చెప్పేసి ఎంతగానో ప్రార్థన చేసింది. మనకు సారా మరి బైబిల్ గ్రంథంలోనే కాదు, మన యొక్క జీవితంలో కూడా విశ్వాస యాత్రికురాలుగా మనకు కనపడుతూ ఉంది. కాబట్టి మరి సారాను దేవదూతలు వచ్చి నీ కుమారుడు కలుగునని చెప్పినప్పుడు సారా తనలో తాను నవ్వుకు ఉంది. ఇదేంటి, నాకు ఇప్పుడు మరి బిడ్డ పుట్టటమైంది ఇంత వయసులో అని చెప్పేసి మరి అలా సందేహం, నవ్వు. కానీ దేవుడు ఆమెను తిరస్కరించలేదు. తర్వాత ఆమెకు ఇస్సాకును ఇచ్చారు. ఇస్సాకు అంటే నవ్వు అని అర్థం. ఇక్కడ చూస్తూ ఉన్నాం కదా, ఇస్సాకు ఎంత సంతోషంగా ఉన్నాడో. మరి నేర్చుకోవాల్సినటువంటి గొప్ప సత్యం ఏంటంటే, సందేహంతో నవ్విన సారాను దేవుడు ఆశీర్వాదంతో నవ్వించాడు. మరి మన బలహీన విశ్వాసానికి కూడా దేవుడు వదలడు. మనం చాలాసార్లు బలహీన విశ్వాసంతో ఇంకా నాకు జరగదులే, నేను అనుకున్నట్టు జరగదు అని చెప్పి త్వరగా నిర్ణయాలు తీసుకొని ఏదో తప్పుడు దారిలో ప్రయాణం చేస్తూ ఉంటాము. మనకి ఇష్టమైనటువంటి వాటిలో ప్రయాసపడతాం. కానీ విశ్వాసంతో దేవుని మీద మనం ప్రయాసపడటం లేదు. మరి ఇక్కడ పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాము, మరి విశ్వాసానికి మారుపేరుగా సారా నిలిచింది. మరి నూతన నిబంధనలో కూడా మనం విశ్వాసం గురించి మరి ఎంతగానో వింటూ ఉన్నాము. మరి అది పరీక్షల మధ్య పెరుగుతూ ఉంది. విశ్వాసం ఒక రోజులో పుట్టదు, కన్నీళ్ళ మధ్య పరిపక్వం అవుతుంది. కాబట్టి సారా ప్రారంభంలో సందేహించినప్పటికీ చివరికి వాగ్దానాన్ని అనుభవించింది. కాబట్టి మరి మనందరి జీవితంలో కూడా ప్రభువుని పరిసయ్యులు ఫస్ట్ నమ్మకపోయిన తర్వాత ప్రభువును నమ్మి విశ్వసించినట్లుగా మరి మనందరి జీవితంలో కూడా విశ్వాసం అనేది చాలా ముఖ్యమని గుర్తుపెట్టుకోవాలి. మరి సారా జీవితము మన జీవితానికి గల పోలికను ఒకసారి చూద్దాము. సారా జీవితము మన జీవితం. సౌకర్యం విడిచింది, మరి మనం కూడా త్యాగం చేయాలి. నిరీక్షణలో బాధ, మనం కూడా ఎదురు చూడాలి. సందేహము మన బలహీన విశ్వాసం. వాగ్దానం నెరవేర్చడం దేవుని నమ్మకత్వం. మరి సారాలాగా మన యొక్క జీవితంలో కూడా అన్ని సమయాలలో కూడా ఎదురు చూస్తూ బలహీన సమయంలో దేవుని యొక్క చేతి పట్టుకొని దేవుని మీద నమ్మకంతో మనం త్యాగం చేస్తూ జీవించినట్లయితే ప్రభు ఎప్పుడు మన చేయి వదిలిపెట్టరు. మన చేయి పట్టుకొని ప్రభువు నడిపిస్తారన్న విశ్వాసం మనకు ఉండాలి. సారా లాంటి విశ్వాసం కలిగి జీవించాలి. మరి ఇక్కడ తపస్కాలంలో ఉన్నటువంటి మనమంతా కూడా
ఎప్పుడు ప్రభువు తన యొక్క చేయి చాపి మనల్ని మనందరినీ కూడా ఆశీర్వదిస్తూనే ఉంటారు, బ్లెస్ చేస్తూనే ఉంటారు. కానీ మనం ఆ విషయాన్ని మర్చిపోతూ ఉన్నాం. కాబట్టి తపస్కాలంలో మనం సారాలాగా ఆలోచించాలి. నేను దేవుని ఆలస్యాన్ని ఎలా చూస్తూ ఉన్నాను? మరి చిన్నగా ఎప్పుడైనా మనకి ఏదన్నా అనుకుంటుంది జరగపోతే ఎంత ఆలోచిస్తాం కదా, ఎందుకు నాకు జరగలేదని. మరి సందేహం, నవ్వు ఇంకా ఉందా? మరి మనకు కూడా ఇది జరుగుతుందా లేదా అన్నటువంటి సందేహాలు ఇంకా మన మనసుల్లో ఉన్నాయా? నేను దేవుని వాగ్దానాన్ని నమ్ముతూ ఉన్నానా? మనం చాలాసార్లు దేవుని వాగ్దానాన్ని నమ్మం. ఇరుగు పొరుగు వారు చెప్పిందే నమ్ముతాం, కానీ దేవుని యొక్క వాగ్దానాలను నమ్మం. విశ్వాసం అంటే భయం లేకపోవటం కాదు, భయం ఉన్న దేవునిపై ఆధారపడటం. సారా, అబ్రహాము దేవునిపై ఆధారపడ్డ విధంగా మనం కూడా మన జీవితాలలో దేవుని మీద ఆధారపడి ప్రయాసపడాలి. చివరగా మనం ఇక్కడ మనం అర్థం చేసుకోవాలంటే, సారా జీవితంలో చేసిన అద్భుతాలు దేవుడు మరి మన జీవితంలో కూడా విశ్వాసంతో ఉంటే తప్పక జరుగుతావన్నటువంటి విశ్వాసం మనకు అవసరం. మరి సారా జీవితం మనకేం నేర్పుతుందంటే, దేవుని వాగ్దానం ఆలస్యం కావచ్చు, కానీ అది ఎప్పుడు విఫలం కాదు. మరి మన యొక్క అనుదిన జీవితాలలో ఏదైనా అనుకుంటే అది జరగలేదనుకో, ఎంత వాపోతూ ఉంటాము జరగలేదని. కానీ ఎంత విశ్వాసంతో మనం ప్రార్థన చేసామని చెప్పేసి మనం ఆలోచించుకోవటం లేదు. కాబట్టి సహోదరులారా, మరి వాక్యమును వింటున్నటువంటి నా ప్రియ ఆప్తులారా, మరి సారాయి అనేటువంటి పేరులో ఉన్నటువంటి అర్థాన్ని కూడా మనం చూసినట్లయితే ఇక్కడ మనకి గొప్ప అర్థం ఉంది. సారాయి అనేటువంటి అర్థం ఏమిటంటే నా రాజకుమారి అని అర్థం. సారాయి అంటే నా రాజకుమారి అని అర్థం. మరి సారాగా దేవుడు ఆమె పేరును మార్చాడు. అంటే సారా అంటే జనములకు తల్లి, సారా అంటే జనములకు తల్లి. పేరు మార్పు అంటే దేవుని వాగ్దాన ముద్ర. దేవుడు ఆమె వయస్సును చూడలేదు, ఇక్కడ ఆమె గర్భాశయ బలహీనతను చూడలేదు. ఆయన తన వాగ్దానాన్ని మాత్రమే చూశాడు. మన పరిమితులు దేవుని అడ్డుకోవు, మన బలహీనతలు దేవుని యోచన ఆపవు. కాబట్టి మరి మన జీవితంలో కూడా చిన్న చిన్న సందేహాలు వచ్చినప్పుడు, ఉద్రిక్తత, అసూయ, బాధ ఇలాంటివి కుటుంబంలో వచ్చినప్పుడు, కమ్యూనిటీలో వచ్చినప్పుడు, సంఘంలో వచ్చినప్పుడు మరి మనం దేవుని సమయం కోసం ఎదురు చూడాలి. కానీ మనమే మార్గం సృష్టించుకొని తాత్కాలిక పరిష్కారం కోసం ఎదురు చూస్తూ శాశ్వత శాంతిని కోల్పోకూడదు. కాబట్టి తపస్కాలంలో మనం చేయాల్సిందల్లా ఒకటే, ఆగు, ప్రార్థించు, ఎదురు చూడు. ఆగు, ప్రార్థించు, ఎదురు చూడు. మరి యొక్క నిరీక్షణ విశ్వాసానికి పరీక్ష అనే అంశాన్ని మనం తెలుసుకోవాలి. ఎందుకంటే దాదాపు 20 సంవత్సరాలు ఎదురు చూసింది సారా. మరి 1 సంవత్సరం ఆలస్యమైన నిరాశ వస్తుంది మన జీవితంలో, కానీ ఆమె దశాబ్దాలు ఎదురు చూసింది. మరి గొప్ప సత్యం అక్కడ మనకేం తెలియచేస్తుందంటే, దేవుడు ఆలస్యం చేయవచ్చు, కానీ దేవుడు తప్పు చేయడండి. నిరీక్షణలో మన విశ్వాసం శుద్ధి అవుతుంది, మన గర్వం తగ్గిపోతుంది, మన ప్రార్థన లోతుగా మారుతుంది. కాబట్టి నవ్వు నుండి నమ్మకం వరకు సారాలాగా మనం కూడా ప్రయాసపడాలి. మరి ఇస్సాకు పట్టినప్పుడు ఆమె ఎలా చెప్పిందంటే, దేవుడు నాకు నవ్వుని కలిగించాడని. మరి మనం కూడా విశ్వాసంతో ప్రయాసపడదాము. ఆమెన్.